ఫోన్ చేసి చెప్పి నాకు కట్టప్ప పాపతో గిడ కూర్చుండు అది అంటే అరే ఇంత కలిసిపోతుంది నాకు అర్థమవుతుంది ఇంకేమన్నా పేరు చెడిపోదు ఆడారే బాబు ఇమ్రాన్ పేరు ఎందుకురా ఒక మాట 10 రోజులు అయింది మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడే ఇష్టం ఇగో ఆ రోజు నైట్ లో పోయినా మాట్లాడడం తప్పైనా అవురా బాయ్ ఇప్పుడు తప్పేం ముందరా చెప్పు ఇప్పుడు మాట్లాడితే లేదు ఫ్రెండ్ అయితే ఫోన్ ఇప్పిస్తావా ఐఫోన్ ఫ్రెండ్ ఇప్పిస్తారు మరి ఏంద్రా బాయ్ వాళ్ళు ఇప్పించిన నీతో మాట్లాడతాడే కదా ఎట్లా మాట్లాడుతుంది చూసినావా ఎట్లా మాట్లాడుతుంది నువ్వు చేసినే తప్పు తెలుసా అరే నా బండి ఇసుకైనా ఇప్పుడు బండి నువ్వు ఇచ్చినావా ఇచ్చేసినా అడుగు మనోడు ఉన్నాడు కదా ఇంట్లో రూమ్ లా ఆడు ఫోన్ చేసి చెప్పి నాకు కట్టప్ప పాపతో గిడ కూర్చుండు అది అంటే అది ఇప్పుడు మనం అరే ఇంత కలిసిపోతుంది నాకు అర్థమవుతుంది ఇంకేమన్నా పేరు చెడిపోదు ఆడారే బాబు ఆమె రాబోయే ఆమె పాప మంచిగా ఉందిరా ఈయన వల్ల గలీజ్ అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇమ్రాన్ పేరు ఖరాబ్ అవుతుంది రా ఈయన వల్ల తెలుసా ఆమె దొరికింది నాకేం తెలుసు ఆమె దొరుకుతుంది చూద్దాం కొట్టురా బాబు పెద్దోడు ఏ వద్దురా కొట్టి చేయడాడిపోతున్నాయి మనోడు ఇడికెంది నరేష్ కొండ మీద ఉన్నాడా ఎవరో పాప అవుతుందిరా పర్సెంట్కి ఇడికి అలాగే వెళ్ళిదాం బాబా నువ్వు ఇట్లా ఓరా ఇట్లా ఓ తెలియలేదా ఏమైందిరా చెప్పిండు ఏమైంది చెప్పు ఫస్ట్ ఇమ్రాన్ పేరు ఎందుకురా ఏమైంది చెప్పు ఒక మాట చెప్పిండి అక్కడ నీతో నీతో పరిచయం కూడా లేదు అక్కడ 2 నిమిషాలు నేను నీతో మాట్లాడుతున్నా నేను ఏం మాట్లాడుతున్నా ఇమ్రాన్ పేరు చెడిపోతుంది కదా ఎందుకు చెప్పిండి కదా మాట్లాడా కానీ అవురా బాయ్ ఒక 10 రోజులు అయింది మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడే ఇష్టం ఇగో ఆ రోజు నైట్ లో పోయినా మాట్లాడడం తప్పైనా అవురా బాయ్ మాట్లాడతామని చెప్పవచ్చు బండి తీసుకొని ఇంత మంచిగా వద్దు అని చెప్పినాక కూడా ఎందుకు వచ్చినావు ఇప్పుడు తప్పేం ముందరా చెప్పు ఇప్పుడు మాట్లాడితే తప్పేం లేదు మళ్ళీ ఏమన్నా అంటే నాకు ఆడోళ్ళు లేరు నేను ఆడోళ్ళతో మాట్లాడాలి అదే కరెక్టే ఫ్రెండ్ అయితే ఫోన్ ఇప్పిస్తావా ఐఫోన్ ఫ్రెండ్ ఇప్పిస్తారు మరి వాళ్ళు ఇప్పించిన అని చెప్పి మొన్న తీస్తే ఏదైనా నువ్వు ఆగమ్మా నీతో మాట్లాడతలేరుగా నీతో మాట్లాడతలే కదా పోయి ఆ చెట్టుని కదా దాచుకోపో మళ్ళా నువ్వు మా ఇంటి కాడికి వచ్చి నువ్వు అంటున్నావు ఫోన్ ఏమి ఇప్పలే కొన్ని పైసలు తక్కువ మళ్ళీ వచ్చింది అన్నిట్లో మాట్లాడి ఎట్లా మాట్లాడుతు అరే ఎట్లా మాట్లాడుతుంది చూసినావా ఎట్లా మాట్లాడుతుంది
అవురా భయ్ నేనేమో తప్పు చేసినా ఎందుకు కొడుతు చేసినా తప్పు తెలుసా వాళ్ళ అన్న కొట్టి సిగ్గుచరం రా ఇమ్రాన్ కొట్టి ఎంతమంది కొడుతు వస్తా చెప్పు మళ్ళా నీకు చెప్పు ఎంతమంది కొడుతు వస్తా సిగ్గుచరం నీకు ఇప్పుడు కాదు నువ్వు ఈడ మాట్లాడు ఏమైంది చెప్పు నువ్వేందమ్మా మొన్న మీ అన్న వచ్చి కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేవు మళ్ళా తీయా బరాబర్ పెడతా నేను ఎందుకంటే తెలియాలా రేపటి దినం ఏమన్నా అయితే మాట్లాడితే ఏమైంది అది మీ అన్నలు ఆలోచిస్తున్నా ఆ మాట నేను మెల్లా మాట్లాడా నాకు అవసరం లేదు ఏం చెప్పిర్రు అన్నలు చెప్పింది అది చెప్పిందే తెలుస్తుంది నీకు మాట్లాడితే తప్పేముంది చెప్పు అర్థమైతే కట్టబ్బా నువ్వు పక్కన ఆనవైతున్నావు అని మాకు బాధ అనిపిస్తుంది చెప్తే తప్పేముందిరా మేము ఎక్కడికైనా పోయినామా తిరిగినామా ఒక ఫ్రెండ్ కట్టపనాల ఫ్రెండ్ వచ్చిందంట కలిసి నేను చెప్తానే మాట్లాడతా చెప్తా ఇప్పుడు కెమెరా పెట్టుకొని ఎందుకు చూస్తాడు అన్ని చూస్తాడు కెమెరా పెట్టి చూస్తాడు అన్ని చూస్తాడు మరి అన్ని చూస్తాడు నీకు తెలియదా కదా ఏం చేసాం నిన్ను ఒకడేమంటలేడు నువ్వు గమ్మునున్నా మా నీ గురించి అనలే కదా నువ్వు అనలే నేను ఆయన తప్పు చేసినా ఒక ఫ్రెండ్ పరిచయం చెప్పి మళ్ళా నాడు అరే పట్టుకో నరేష్ పట్టుకో ఇమ్రాన్ నగర్ ఎక్కి బండెక్కి బండెక్కి రా బండెక్కి తప్పు చేస్తున్నారు తిట్టనికి ఒక మాట చెప్పు అది కట్ట ఒక మాట ఆలోచించుకోను ఇప్పుడు ఎవరైనా చూస్తే మందిలో ఏమనుకుంటారు నువ్వు ఇమ్రాన్ పేరు ఖరాబ్ చేస్తున్నాను నువ్వు చెప్పింది తింటావు అనే మాకు బాధ అనిపించే చేయలేపుతున్నాం కట్టప్ప కొద్దిగా నీ మీద చేయడం లేపుతా నువ్వు మాకే కనిపించినావు వీళ్ళకి కనిపావా అవురా భయ్ చెప్పే తీసుకొచ్చినా కదరా 2 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు కెమెరా పెట్టి నువ్వు చెయ్యకు ఏంటికి అరే ఏదైనా మాట్లాడు ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే కెమెరా పెట్టుడు విన్నావా మాటలు మాటలు విన్నావా మీకు అనవసరం బాబు ఇప్పుడు మేము మాట్లాడుకున్నంత మాత్రాన అడేం కాలేదు చూసినావు ఎట్లా అంటుందో బాబు గాని నిమిషం సైలెంట్ ఉండు నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడుతుంది కదా నువ్వు ఎందుకు నాకు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదు వచ్చి మళ్ళీ మా అన్నలు చూసి మా అన్నలు వచ్చి మళ్ళీ ఈయనను కొట్టినంటే మళ్ళీ నన్ను బ్యాచ్ చేస్తారా మీరు ఎందుకు అంతగానం తెలిసినప్పుడు మరి కొడతారు మరి మీ అన్న కొట్టుకోను మీరు సెపరేట్ ఉన్నప్పుడు కొట్టుకోండి నా ముందు కొట్టవద్దు మీ అన్నలకి చెప్పు అదన్నమాట నేను చెప్పుకుంటాను ఇట్లాంటి వీడియోలు మేము ఈయన కోసం తీస్తున్నాం వీడియో నీకోసం ఉండకు నేను ఈయన తీస్తా వీడియో నా దగ్గర కెమెరానే తీసుకురా కవర్ అవుతుంది అక్క ఇట్లా మాట్లాడిపేసి ఇట్లా తినాలి మాటలు తినాలి ఇట్లా మాటలు తినాలి మాటలు తినాలా ఏ నీకు ఎవరు కావాలో తెలుసుకోకుండా బాబు గాడా చెప్పు చెప్పిగా చెప్పు కట్టప్పా నీకు బబ్బుగాడు వాళ్ళ ఆమె వాళ్ళ చెప్పు చెప్పు ఏం మాట్లాడతారు చెప్పు బబ్బుగాడు వాళ్ళ ఆమె వాళ్ళ అరే మీరు కెమెరా పట్టుకొని వచ్చి అరే నా ఫ్రెండ్ రా వాడు నా తమ్ముడు మరి ఆయన ఎట్లా తిడుతుంది కావాలంటే ఆయన ఎట్లా తిడుతుంది ఎవరు తిట్టిర్రా నీకు నాకు అనవసరం అంటుంది డైరెక్ట్ వచ్చి నాకు అనవసరం అంటే ఆయనకు అవసరమే లేదు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు పోనీరా నాయన ఆయన గురించి నువ్వు ఏడ్చుడేంది అవసరం లేదని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతా అరే నీకు అవసరం లేదని ఎవరు చెప్పలే ఎవరు నీకు మాట్లాడలే వచ్చి ఇంకా చేయలేపావు నా మీద నేను ఏమన్నా ఇగో కావాల్సి చేస్తాను నేను మా వాళ్ళ నేను పిలిపించిన కొట్టించుకొని పిలుస్తా మరి తెలిసిన ప్లేస్ ఎందుకు తెచ్చినావా వేరే ప్లేస్ లేవా నీకు అరే అరే వేరే ప్లేస్ ఏమో ఎవరు వస్తారు అంటారు ఈడికి వస్తానేమో వెలుగుండగా మాట్లాడొద్దు అంటారు మరి ఏం చేయాలి చెప్పండి మరి మీరే చెప్పండి రోజు మీ అన్న మాట్లాడొద్దు అన్నాడు మాట్లాడలేదు 11వ రోజు మరి మీ అన్న ఇంకేమనాలి
విన్నావా ఎట్లా మాట్లాడుతుందో బబ్బు అని ఎట్లా ఎడుతుందో చూసినా ఇంతవరకు ఎప్పుడైనా నువ్వైనా తిట్టినావా అని సిగ్గు అనిపిస్తలే నీకు మీరు అర్థం చేసుకోవాలరా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేను ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి చెప్పు సరే ఓన్ పని దాంట్లో మనం దూరదు వెళ్ళిపోం నాడు ఎందుకు నాడు మనకు అవసరం ముందు ఉండాలి, ముందు రా. నీతో మాట్లాడతలేను అక్క నువ్వు నా వల్లనే కదా నాతో కొట్లాడాడు. నేను ఆయన గురించి కొట్లాడుతున్నా నేను నా ఆయన గురించి చూడగా ఇమ్రాన్ గురించి కొట్లాడుతున్నా నేను మరి ఇమ్రాన్ అన్న గురించి అయితే మీ రూమ్ కి వస్తాడు కదా, ఈ నుంచి నాకు ఈడ కనిపించి నిన్న కొట్లాడుతాను నేను మీరు ఇద్దరు ఆడ కనిపించలే నాకు ఈయన కనిపించిన నిన్న కొట్లాడు నాకు చెప్తున్నావా అరే ఆమెకి ఎందుకు చెప్తారో చెప్పు ఆమె అరే చెప్తారా ఆమె చెప్తున్నావు అన్న అంత ఉంటే ఆమె చెప్పుకోబోయి నాకు కాదు బబ్బు ఒక్క నిమిషం ఆలోచించారు ఏం చేసినా ఏముంటారు చెప్పు నీ ప్లేట్ లో అరే ఇంత పంచాయతీ ఎందుకు చేస్తుంది చెప్పు ఒక మాట అని ఎట్లా తిడుతుంది కట్టబ్బా ఎందుకు అవసరం లేదు ఎందుకు ఒక మాట చెప్పు, ఎందుకు అదే ఏమన్నారు ఏమన్నా అన్నదా తిట్టిందా ఏమన్నా అన్నదా? మాట్లాడక నాతోని ఎందుకు నాకు నచ్చలేదు నాకు అవసరం మాట్లాడక నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం మనమేమో ఇప్పుడు ఏమన్నావా మొన్నటిదాకా మీ అన్న ఈ రోజు మీ తమ్ముడు. ఇగో నువ్వు ఒక నిమిషం ఆలోచించు మేము ఎన్నో రోజుల నుంచి మీరు కలిసినాం మాట్లాడాలి, మిమ్మల్ని ఇప్పుడు నీ గురించి నీకు ఒక మాటనే పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అన్నా నేను వాడిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా అనట్లేను. ఆయన వచ్చి కెమెరా పెట్టేసి ఏంది పంచాయతీ, అర్థం చేసుకోరాదు నువ్వు అందుకే రాకు అని చెప్తే నువ్వేమో మాట్లాడాలని 10 చెప్పి రోజులు అన్నో తీసుకొస్తావు. టైం ఇచ్చింది 10 రోజులు అయింది అసలు అయింది. ఏమోరా నాయన ఆడిలో మాటలు నాకు తెలియదు కదా నీకు, మరి నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? అరే మన మాటలు పట్టించుకోవాలి అరే తెలివ కాదురా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటలేడు మాట్లాడకని అరే ఇప్పుడు నేను మాట్లాడతలేను కదా మళ్ళీ ఎందుకు నా దగ్గర ఎందుకు ఫస్ట్ వీడియో బంద్ చేపించేసి ఇలా పంపి, తర్వాత నేను వెళ్ళిపోతా. ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వస్తారు అర్థం చేసుకుంటా 10 రోజులు మాట్లాడక ఒక 5 నిమిషాలు కూర్చొని ఇల్లే మాట్లాడుకో మాకు అవసరం లేదు నేను నా వీడియో నేను చేసుకుంటున్నా అవసరం లేదా వీడియో డిలీట్ చేయి మరి. ఎందుకు అడుగుతున్నావు నాన్న మాటలన్నీ అలా నేనున్నా కాబట్టి ఇట్లా మాట్లాడ నాకు బీపీ వేస్తున్నారు నేను కూడా ఏమంటున్నా అర్థం చేసుకోరా అర్థం చేసుకుంటున్నా మాట ఊసపోమాలి అందుకే కెమెరా ఉంటే నేను ఈడ వీడియో వేయాలి ఇప్పుడు నేను. మాట్లాడు ఒక 5 నిమిషాలు టైం సార్ ఏం ఫస్ట్ ఇదంతా తీపి, ఫస్ట్ వీడియో TPM. వాళ్ళు ఏం పెట్టరుదా పెట్టానంటే నీ మీద నాకు నమ్మకం లేదు. తీపి ఏం లేదు అవసరం ఇంత చుట్టూ ఇస్తుంది మొత్తానికి కూర్చిపోతాను నీకు అట్లాంటి వాళ్ళతో తిరుగుతాను అట్లాంటి వాళ్ళంటే ఎట్లాంటి దాన్ని నమ్మకం లేదని ఎట్లా అంటున్నాను అరే ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని బాయ్ ఏంద్రా బాయ్ మీతో పంచాయతీ ఒక మాట చెప్పు ఆగు నేను మాట్లాడకన్నా నిన్న ఓ మాట్లాడుకో సాగు దేని మీద పడి సాగు దుక్కుతా అంటే మేము ఎందుకు ఆపుతాం తాళమి వెళ్ళిపోతాం నడుచుకుంటూ వచ్చాయి నేను వస్తా మీరు వండి వచ్చి ఈ బండి దుంపు చచ్చిపో ఏమైనా చేసుకో మాకు అవసరమే లేదు నీ గురించి పట్టించుకో మేము మిమ్మల్ని పట్టించుకోకురి గోరి మరి. నిన్ను తల్లి ఏమీ నిన్ను అనలే. వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇటు చూసి అంటున్నావు నా ఇష్టం, నా మీద. ఇనకు మళ్ళీ చెవులు మూసుకో అనేటివన్నీ కావాలని ఎందుకు తీసుకొస్తాను పిచ్చాను తీసుకురా మళ్ళీ నువ్వు చెప్తే వచ్చినావు మళ్ళీ నువ్వు చెప్పండి ఎందుకు వస్తాము యాక్టింగ్ చేస్తున్నావా ఫోన్ చేసి రమ్మని చూసినావా? అమ్మ తల్లి వాడి మాటలు నమ్మకు వాడు అట్లనే చెప్తాడు అట్లా వాడికి ఇష్టం ఎవరిని నమ్మొద్దు ఇక. అందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా, ఉండండి మీరు. ఎందుకు వదిలేస్తాడు వాళ్ళన్నాడు చూసి వాళ్ళన్నారు చూసి మళ్ళీ నేను బండి మీద వచ్చిన. మరి నేను ఎందుకు బండి మీద పోతా? ఆయన వచ్చిన బండి మీద నేను రాలేదు. అవసరం లేదు, నేను నాకు ర్యాపిడో బుక్ చేసుకొని బండి కూడా ఎక్కదు బండి కూడా ఎక్కువ మీరు ఎక్కిన తర్వాత ఇంకా పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తారు. పెట్టి మొత్తం చేస్తుర్రా బాయ్ మీరు అరే అది కాదురా మీ బండి కూడా ఎక్కువ తర్వాత విషయం రా బాయ్ చీపుగా తీస్తున్నావు అరే కావచ్చురా బాయ్ ఎక్కమే అది కాదు మీ రాత్రులంతా ఎంతో మందితో మాట్లాడుతూ ఆ ఒక్క లెక్కనా నీకు ఒక్కొక్క మాట అట్లా ఉంటాను మాట్లాడను బిల్డప్ ఆయన ఎవరితో మాట్లాడినా నాకు అనవసరం, నాతో మాట్లాడితే చాలు.
చెప్తున్నా నేను. ఓ వదిలేసాడంట. నేను వెళ్తాను. నిన్ను కాదు ఆయనని అరే మీ ప్రాబ్లం ఏంది అది చెప్పుండ్రు రాబాయ్, మీ ప్రాబ్లం ఏంది చెప్పు. అరే ఎందుకు రాబాయ్ ఇట్లా వేస్తురు ఒక మాట కొడతా అర్థమైందా? ఓ ఫస్ట్ వీడికి ఓ నువ్వు అరే ఎందుకు ఇట్లా చేస్తురు ఒక మాట వినుండ్రా బాయ్. ఇక్కడికి వచ్చి రచ్చరచ్చ నడు నడు నువ్వు నడు నడు నడువు. అరే మాట్లాడో దారాబాయ్ ఒక్క మాట చెప్పు ఫస్ట్ ఎక్కు బండెక్కు నేను బండెక్కు మాట్లాడను ఇప్పటి నుంచి బండెక్కు బండెక్కు బండెక్కటప్పా బండెక్కు. ఎక్కువ బండి అర్థం చేసుకో అర్థం చేసుకో. ఏయ్, చెప్పు. అరే ఎందుకు రాబాయ్ మీకు దండం చేస్తే వదిలేయండిరా నాయన. చెప్పింది నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడేసి సరే నేను వెళ్ళిపోతున్నా అరే ఇగో మా వాళ్ళు ఇంతే చెప్పింది అర్థం చేసుకో. మా వాళ్ళు ఇంతే. A few moments later. అవసరం లేదు మాట్లాడాలి అవసరం లేదు. మాకైతే లోకే చూసుకుంటే అరే బాబు ఇగో నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం చేయాలి చెప్పురా బాయ్. పోతుంది కట్టపా. చెప్పు ఏదొకటి. అరే చాలు చాలు ఇక చాలు చెప్పురా నువ్వు చెప్పురా. అరే చెప్పురా భయ్యా సామ్నే ఇక్కడ నిమిషం ఇక్కడ చెప్తానంటే ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతా ఆయన మళ్ళీ మీ అన్నయ్య ఆ వెళ్ళిపో అమ్మ తల్లి. సక్కవతే మా ఇల్లే, సక్కవతే మా ఇల్లే. చెప్పురా బాయ్. ఏవో మీ బాయ్ ఫ్రెండ్ నీ మీద ప్రాంక్ చేసిండు. బాయ్ ఫ్రెండ్ అంటున్నా ఆ సారీ మీ మీ తాత నీ మీద ప్రాంక్ చేసిండు. మీరు అందరూ ఎందుకు నవ్వుతారు? ఏం లేదు ఇక పాప. చెప్పు ఎందుకు నవ్వుతున్నావు? చేపించినావు చెప్పువా, చేపించినావా? ఏం చేపించుండు ఏంది కథ? వీడియో చేపించిన ఆయన. ఏం అంటే ఇదంతా తమాషానా? ఇదంతా లేదు అమాస అమాస ఏం మాట్లాడుతున్నావురా? నవ్వుతుంది మాసాకి మాసా ఏం మాట్లాడుతున్నావు? అక్క ఏం లేదు ఇగో ఇగో రా చెప్పు చెప్పు. ఇలా నీ మీద చేపి ప్రాంక్ చేసి మాకు ఏడిపిస్తామని చెప్తా అన్నాడు అక్క. నేను నిజంగా చెప్పు ఇప్పుడు నువ్వు కొట్టు. కొట్టు ఇప్పుడు కొట్టు. అరే నిజంగా నిజం చెప్పు ప్రాంక్ ఇదంతా. ఒక నిమిషం ఆగు బాబు, తర్వాత కొట్టుకోరు మీరు. ఏంది? ఏంది చెప్పు. ఇదంతా నిజమా? నిజమే. అన్ని బట్టవాస్ మాటలు మాటలే అన్ని. అరే ఆగి చెప్పింది నువ్వు. కెమెరాలు అన్నట్టు ఈ వీడియో బయటికి రావాలి, నీ గుండె వాళ్ళ కొడుతుంది. ఎందుకు చెప్పు. ఉన్నది ఒక గుండు. ముందు చెప్పాలి ప్రాంక్ గ్రీన్ కానీ మరి. ప్రాంక్ అని ముందు చెప్తారు వాళ్ళన్న. నేను నమ్మి నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత వీడియోలు అంటే ప్రాంక్ అంటే ఇవన్నీ ఏంది అరే తమాషా? ఇప్పుడు వాళ్ళు ఏమో తప్పు మాట్లాడిండు వాడు ఒక మాట అన్నాడు ఒక మాట చెప్పు. అన్న పేరు కదా కర్లీస్ చేస్తారు అవి అరే మేము చెప్పుకొని మాట్లాడుకొని వచ్చినాం నువ్వు అట్లా నమ్మాలని తప్పని చెప్పు. బాగా చేసిన ప్రాంక్ చేసుకోరు ఇంకా వేరే వాళ్ళతో అరే నువ్వు ఫ్రెండ్షిప్ కూడా అవుతున్నా 6 నెలల ఫ్రెండ్షిప్